మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సరికొత్త ఆవిష్కరణకు వేదికైంది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శాప్కోట్ ఇన్నోవేషన్ కార్యక్రమం ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శాప్కోట్ ఇన్నోవేషన్ రూమ్ను కూడా మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సభను ఉద్దేశించి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యం పట్ల శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. తన వ్యక్తిగత జీవితంలోని అనుభవాలను పంచుకుంటూ ఏ పని చేసినా అంకితభావంతో చేయాలని, అప్పుడే విజయం సాధ్యమని పేర్కొన్నారు. మారుతున్న టెక్నాలజీని చూసి భయపడకుండా కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందంజలో ఉండాలని ఆయన సూచించారు. కళాశాల చైర్మన్ కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి విచ్చేయడంపై ధన్యవాదాలు తెలిపారు. గతంలో తన ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పుడు మంత్రి వెంకటస్వామి అందించిన సేవలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనంతరం వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పావని చెంగయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మహేష్ గౌడ్, కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Automation and intelligent enterprise products designed to help global organizations innovate and operate more efficiently. At SAP, Mr. Saad has been recognized for his contributions to purpose-driven work and inclusive leadership, including receiving the Grand Champion Award for Purpose in 2025 and scoring his commitment to driving positive change both within the organization and in wider community. I would like to invite the representatives of Trinity Engineering College to receive the appreciation and collaboration from Medinet Foundation. Look at this camera, sir. నాకు జాబ్ వస్తే నేను చేరిన రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అప్పుడు వారు రెవెన్యూ మినిస్టర్ వెంకటస్వామి గారు చాలా మంచి హృదయం గల వ్యక్తి, తెలంగాణ కావాలనుకున్న ఒక వ్యక్తి, అభివృద్ధి గురించి మన తెలంగాణలో అభివృద్ధిలో వారి భాగస్వామ్యం చాలా గొప్పది వెంకటస్వామి గారిది. ఆ కుటుంబం వారు అప్పుడే ఎడ్యుకేషన్ మీద కూడా వాళ్ళకి ఎంతో ప్రేమ ఉన్నటువంటి కుటుంబం. వారి కాలేజీ కూడా చిక్కడపల్లిలో ఒక కాలేజీ కూడా పెట్టడం జరిగింది. అది ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇందాకనే మంత్రి గారు కూడా చెప్పిండ్రు వారి విషయాలు చూసుకుంటుందని చెప్పేసి. సో అలాంటి కుటుంబంలో వివేక్ గారు వారి నాన్న అడుగుజాడల్లో నడుచుకుంటూ తెలంగాణ అభివృద్ధి కావాలి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ముఖ్యంగా అన్ని రకాల యువతకు విద్యను అందియాలి, నైపుణ్యత అందియాలనేటువంటి దాంట్లో ముందున్నారు. వారికి అదృష్టం కొద్ది. Thank you, sir. Guys, give it up for Sri Kommuri Prathapareddy garu. It is now my great honor to introduce our chief guest for the day, Dr. Vivek Venkateswamy Gaddam, Honorable Minister for Labour, Employment, Training and Factories and Mines and Geology, Government of Telangana. Dr. Vivek Venkateswamy and students. Now, I won't take a few here because I have my dignitaries who would be speaking about the program and the impact. I have a brief thing to tell you. Organizations like SAP, organizations like Medinet Foundation, the non-profit organizations, and institutions like KPRIT, along with the support of the government bodies, we have our ministries, we have tasks. We are bringing in the opportunities to you. We know in the world, the talent is everywhere, but the opportunities are rare. The collaborations and the CSR initiatives are bringing in the opportunities for you in the institutions, for you to innovate, for you to develop, and for you to upgrade yourself, making you job ready. Now this is your time. Now this is your participation, and I would say active participation that would ensure the collaborative effort that the institutions, the organizations, faculty members and the government bodies that are anchoring and supporting us becomes success. For everyone who's present here, my message to all the budding young engineers, for all the students who are here, I would say that your participation, your active participation with all of us collaborating and supporting you should bring in the results.
plays a crucial role in building institutions that nurture talent and innovation. And now it is my privilege to introduce that visionary leader whose dedication to education and social development has played a transformative role in shaping institutions that empower young minds. Shri Kommuri Pratap Reddy Garu, former member of the Legislative Assembly and chairman of the Kommuri Pratap Reddy Educational Society, has been a guiding force behind the establishment and the growth of several education institutions committed to academic excellence and innovation. Under his leadership, institutions such as KPRIT have continuously focused on nurturing talent, promoting research, employment, training and factories under the government of Telangana. Shri Shrikant Sinha, CEO for TASC. Mr. Mujadid Saab Mohammed from SAP. Sandeep Kaur Ma'am from Edu Foundation, EduNet Foundation. Dr. Bhima Lingeshwar Reddy Garu, Ministry of Education under central government. He is in charge for Innovation Cell under AICTE. Professor K. Venkateshwara Garu, the registrar for JNTU. I think he is still on the way. So pardon us for the delay in his arrival. Mr. Miraj Fahim, CEO for Telangana Innovation Cell. Our esteemed evaluators, faculty members, and above all, our young innovators, our students. It's a privilege and a pride to welcome each one of you to Kommuri Pratap Reddy Institute of Technology, a place built on simple but powerful belief: imagine, innovate, and inspire. We are a NAC accredited and NBA accredited autonomous institution affiliated under JNTUH, and also Kommuri Pratap Reddy Institute of Technology also has one more institution, KPRIT College of Engineering, which is also accredited by NAC. So hosting this SAP Code in Unnati Innovation Marathon 2026 today is not ప్రతాప్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఇక్కడ ఒక శాప్ ప్రోగ్రాము ఇన్నోవేషన్ పైన న్యూ టెక్నాలజీస్ ఏఐ ఇంట్రడక్షన్ ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి రావడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ గట్కేసర్ 5,000 మంది విద్యార్థులతో చక్కగా నడిపిస్తూ వారు, వారి కొడుకు ప్రశాంత్ రెడ్డి, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా శ్రద్ధ తీసుకొని స్టూడెంట్స్కి ఎట్లా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి, మంచి ఫ్యాకల్టీ ఎట్లా తీసుకోవాలి, ఒక మంచి కల్చర్ ఎట్లా ఇన్స్టిట్యూషన్లో నడపాలని చెప్పి వారు అద్భుతమైన పని చేస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఈ ఫెసిలిటీస్ ఏదైతే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారో దాన్ని సరిగా వాడుకొని, ఎందుకంటే చేంజ్ ఎప్పుడు కూడా ఉంటుంది, న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా సరిగా వాడుకోవాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఇంట్రడ్యూస్ అయ్యి నేర్చుకున్నప్పుడే వీళ్ళు మంచిగా ఎంప్లాయబుల్ అవుతారు బయట. మేము కూడా గవర్నమెంట్ తరఫు నుంచి 2047లో రైజింగ్ తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ కావాలి, ఎక్కువ మంది స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళు అవసరం. సో మా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో స్థాపిస్తున్నామో దీంట్లో కూడా కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో కొత్త కంపెనీలు వచ్చినప్పుడు వారికి సూట్ అయ్యేలాగా స్కిల్ సెట్స్ నేర్పిస్తూ తెలంగాణలో బెస్ట్ స్కిల్ ఫోర్స్ ఇన్ ద కంట్రీ అయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ దిశలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు వారు ప్రైవేట్ సెక్టర్లో కూడా వారి ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో చాలా మంచి ఎఫర్ట్స్ ఉన్నాయి. సో అందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను.